మానవ శరీరంలో ఉన్న అవయవాలు దోపిడీకి గురవుతున్నాయి. డబ్బును ఎరగా చూపించి చాలా మంది బ్రోకర్లు అమాయకమైన ప్రజలను మోసం చేస్తున్నారు. తమ శరీరంలో ఏ అవయవం ఎంత ముఖ్యమో తెలియని ప్రజలను మాయమాటలతో నమ్మించి వారి కిడ్నీలను మాయం చేస్తున్నారు. ఇదే క్రమంలో నేపాల్ దేశంలోని ఓ గ్రామానికి చెందిన ప్రజలు దారుణంగా మోసపోయారు. దాదాపు గ్రామంలోని ప్రతి ఇంట్లో కిడ్నీ బాధితుడున్నాడు అంటే ఏ రేంజ్ లో కిడ్నీల దోపిడీ జరిగిందో తెలుస్తోంది. ఇలా కిడ్నీ రాకెట్లో చిక్కుకున్న గ్రామస్తులంతా సింగిల్ కిడ్నీతో బతుకుతున్నారు. వీరి విషయం తెలుసుకున్న ప్రతి ఒక్కరి మనసు చలిస్తోంది. మానవత్వం ఉన్న ఏ వ్యక్తి ఒంట్లోనైనా రక్తం మరుగుతుంది. ఇంతటి ఉదారకరమైన పరిస్థితిని అనుభవిస్తున్న హోక్సై గ్రామస్తుల గురించే ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు. దేశంలో ధనవంతుల కంటే పేదవాళ్లే ఎక్కువగా ఉన్నారు. అయితే పేదరికాన్ని ఆసరాగా తీసుకున్న కొంతమంది ఆ అమాయక ప్రజల శరీరంలోని కిడ్నీలను మాయం చేస్తున్నారు. ఇలా మోసపోయిన చాలా మంది ఒకే కిడ్నీతో తమ జీవితాన్ని గడుపుతున్నారు. అయితే కిడ్నీల పేరిట మోసపోయి ఒకే కిడ్నీతో తమ జీవితాన్ని గడుపుతున్న నేపాల్లోని హోక్సే ప్రజల జీవితం తాజాగా వెలుగులోకొచ్చింది. ఆ గ్రామంలో ఉన్న ప్రతి పురుషుడు కేవలం ఒకే కిడ్నీతో బతుకుతున్నాడు. ఏకంగా వారి గ్రామానికి కిడ్నీ వ్యాలీ అనే పేరొచ్చింది అంటే అక్కడి కిడ్నీ బాధితుల గురించి చెప్పనవసరం లేదు. తమ శరీరంలో 2 కిడ్నీలుంటాయని, ఒక కిడ్నీ ఇచ్చినంత మాత్రాన చనిపోరని హోక్సై గ్రామస్తులను కొంతమంది దుండగులు నమ్మించారు. ఇంతవరకు పర్వాలేదు, కానీ ఒక విచిత్రమైన అబద్ధంతో అక్కడి ప్రజలను కిడ్నీ మోసగాళ్లు మోసం చేశారు. తాము కిడ్నీ ఇచ్చిన కొన్ని రోజులకే కిడ్నీ మళ్లీ పెరుగుతుందని ఆ అమాయక ప్రజలను నమ్మించారు. ఇలా ఎన్నో మాయమాటలు చెప్పి అక్కడ ప్రజల కిడ్నీలతో వ్యాపారం చేశారు. అయితే ఇదే విషయంపై కొంతమంది హోక్సే గ్రామస్తులు స్పందించారు. తాము మోసపోయామని, తమ కిడ్నీలు మళ్లీ పెరుగుతాయనే ఉద్దేశంతోనే ఇచ్చామని అన్నారు. డబ్బులు అవసరం ఉన్నవారు కిడ్నీ ఇవ్వడానికి సిద్ధపడితే కొంతమంది ఏజెంట్లు ఖాట్మండ్లోనే భారతీయ నకిలీ ఐడీ కార్డులు సృష్టిస్తారు అని చెబుతున్నారు. ఈ ఐడీలను కూడా భారత్లో ఉన్న పేషెంట్ల బంధువుల పేరుతో ఇస్తారని అంటున్నారు. అంతేకాకుండా తాము కిడ్నీలమ్మే విషయం అక్కడి డాక్టర్స్ కి కూడా తెలుసు అని చెబుతున్నారు.